ఐఏఎస్ ఐపీఎస్లపై కూటమి ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోంది. వేధింపులు భరించలేక ఏపీ నుంచి వెళ్లిపోతున్నారు ఐపీఎస్ ఐఏఎస్లు. చంద్రబాబు పాలనలో పనిచేయలేక వెళ్లిపోతున్నారు. రెడ్ బుక్ ఒత్తిడి భరించలేకపోతున్నారు. ఇప్పటికే వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్నారు ఐపీఎస్ సిద్ధార్థ కౌశల్. రెడ్ బుక్ పేరుతో సిద్ధార్థ కౌశల్ కు నాన్ ఫోకల్ పోస్టింగ్ ఇచ్చింది ప్రభుత్వం. ఇంకా చాలా ఏళ్లు సర్వీస్ ఉన్నా వీఆర్ఎస్ తీసుకుంటున్నారు సిద్ధార్థ కౌశల్. మరోవైపు కేంద్ర సర్వీస్ కు వెళ్లిపోయారు సీనియర్ ఐపీఎస్ వినీత్. సీజ్ ది షిప్ ఎపిసోడ్లో తప్పుడు కేసులు పెట్టడానికి అంగీకరించలేదు వినీత్. అటు గతంలో ఆఫీస్లోనే తీవ్ర ఒత్తిడికి లోనై కుప్పకూలారు నెల్లూరు ఎస్పీ కృష్ణకాంత్. ఇలా కూటమి పాలనలో అందరూ వేధింపులకు గురవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సతీష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సతీష్, చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఇటు ఐఏఎస్ అటు ఐపీఎస్లపై కూడా కూటమి ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోంది. ఈ వేధింపులు భరించలేక ఏపీ నుంచి వెళ్లిపోతున్నారు ఐపీఎస్ ఐఏఎస్లు. ఎట్లా చూడాలి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కవిత, ఏ రెడ్ బుక్ అమలు కోసం అయితే ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారుల పైన చంద్రబాబు ప్రభుత్వం ఒత్తిడి చేస్తుందో, ఇప్పుడు అదే రెడ్ బుక్కి ఆ ఒత్తిళ్లకు అదే ఐఏఎస్ ఐపీఎస్లు ఇప్పుడు బాధితులుగా మారిపోయినటువంటి పరిస్థితి. తాజాగా ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నారు. త్వరలోనే అతను స్వచ్ఛంద పదవీ విరమణ పొందనున్నారు. ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ గత ప్రభుత్వంలో ఎస్పీగా పనిచేశారు. కక్షగట్టి మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాన్ ఫోకల్ పోస్టింగ్లో డీజీపీ ఆఫీసులో అడ్మిన్లో వినతి పత్రాలు తీసుకునేటువంటి బాధ్యతలు అప్పగించినటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి పాలనా తీరు ఏ విధంగా ఐపీఎస్ అధికారులు ఐఏఎస్ అధికారులపైన కక్ష సాధింపు చర్యలు పాల్పడుతుందో, ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నారో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఒక్క సిద్ధార్థ్ కౌశల్ మాత్రమే కాదు, గతంలో ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి సీనియర్ ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్లాల్ కూడా కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోయారు. సీజ్ ద షిప్ ఎపిసోడ్లో ఆ కేసు విచారణ కోసం ప్రత్యేక అధికారిగా కూడా నియమించారు. సిఐడి చీఫ్గా కూడా సిఐడిలో కూడా పనిచేసినటువంటి వినీత్ బ్రిజ్లాల్ తప్పుడు కేసులు పెట్టడానికి అంగీకరించలేదు. ముఖ్యంగా సీజ్ ద షిప్ ప్రత్యేక విచారణ అధికారిగా ఉన్నటువంటి వినీత్ బ్రిజ్లాల్ వైఎస్ఆర్సీపీ నాయకులపైన తప్పుడు కేసులు పెట్టమని ఒత్తిడి చేశారు. దానికి ఆయన తిరస్కరించారు. లాంగ్ లీవ్లో వెళ్ళి తర్వాత కేంద్ర సర్వీసులు దరఖాస్తు చేసుకొని కేంద్ర సర్వీసులకు వినీత్ బ్రిజ్లాల్ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. దీంతోపాటు ఇదే ఐపీఎస్లకు సంబంధించి మనం చూస్తే ఒత్తిళ్లు ఏ స్థాయిలో ఉన్నాయంటే, సాక్షాత్తు నెల్లూరు ఎస్పీ గతంలో తన కార్యాలయంలోనే ఒత్తిడి తట్టుకోలేక మానసిక ఒత్తిడికి లోనయ్యి ఆఫీసులోనే కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఐపీఎస్ అధికారులైనటువంటి పిఎస్ఆర్ ఆంజనేయుల పైన అక్రమంగా కక్ష సాధింపుకో కేసులు పెట్టి జత్వాని పేరుతో తీసుకొచ్చి, ఒక కేసులో నిందితులైన జత్వానిని తీసుకొచ్చి ఐపీఎస్ అధికారులని పైన కేసులు పెట్టడానికి ఆ కేసును వినియోగించుకున్న పరిస్థితి. పిఎస్ఆర్ ఆంజనేయుల్ని జైలుకి పంపించారు. ఏపీపీఎస్సీ పేరుతో మరొక అక్రమ కేసును బనాయించారు. డీజీ స్థాయి అధికారిని జైలుకి పంపించి తప్పుడు కేసుల్లో చేయడం అనేది ఒక్క చంద్రబాబు ప్రభుత్వానికే ఈ రికార్డు దక్కింది. ఇంకెవరు కూడా గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో చేయనటువంటి పరిస్థితి. దీంతోపాటు మరొక సీనియర్ ఐపీఎస్ అయినటువంటి పివి సునీల్ పైన సస్పెండ్ వేయడం, పివి సునీల్ వేధించారు. ఎన్ సంజయ్ని గతంలో సిఐడి చీఫ్గా పనిచేశారని, చంద్రబాబు అరెస్ట్ సమయంలో ఆయన సిఐడి చీఫ్గా ఉన్నారని ఆయన పైన సస్పెన్షన్ వేసి ఇప్పటికీ పోస్టింగ్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. అదేవిధంగా క్రాంతిరాణ టాటా, విశాల్ గుండీల పైన కూడా సస్పెండ్ చేశారు. సో ఇక నలుగురు ఐపీఎస్ అధికారుల పైన వేధించడం, ఒకవైపు పిఎస్ఆర్ ఆంజనేయులు వేధించడం. దీంతోపాటు ఇప్పుడున్నటువంటి ఐపీఎస్లు ఎవరైతే పోస్టింగ్లు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు అడ్డమైన కేసులు పెట్టాలని ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో చాలామంది కేంద్ర సర్వీసులకు వెళ్ళడానికి దరఖాస్తులు చేసుకున్నటువంటి పరిస్థితి. సీనియర్ ఐఏఎస్లు అయిన అతుల్ సింగ్, అదేవిధంగా బాగ్చి కూడా కేంద్ర సర్వీసులకు వెళ్ళేటువంటి ఆలోచనలు ఉన్నారన్న చర్చ పోలీస్ శాఖలో జరుగుతుంది. దీంతోపాటు ఇటు ఐపీఎస్లే కాదు, ఐఏఎస్లోని ఇదే తరహా ఇప్పటికే ప్రవీణ్ ప్రకాష్, ఎందుకంటే ప్రవీణ్ ప్రకాష్ పైన సోషల్ మీడియాలో సైతం తెలుగుదేశం పార్టీ పోస్టింగ్లు పెట్టినటువంటి సందర్భం ఉంది. ఈ నేపథ్యంలో ప్రవీణ్ ప్రకాష్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఆయన వీఆర్ఎస్ తీసుకున్నటువంటి పరిస్థితి. మరొక వైపు ఏపీలో పనిచేయడానికి సుముఖత వ్యక్తం చేయడం, ఆశ్చర్యకరంగా రిటైర్ అయిపోయిన వాళ్ళకే మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇచ్చి పోస్టింగ్ ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో ఏ ఐఏఎస్ అధికారి కూడా సమర్థవంతంగా స్వేచ్ఛగా పనిచేసేటువంటి అవకాశం లేకపోవడంతో కేంద్ర సర్వీసులకు అవకాశం ఉన్న వాళ్ళంతా కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి. ఇటీవల కాలంలోనే గత నెలలోనే ఇద్దరు యంగ్ ఐఏఎస్ ఆఫీసర్స్ హరినారాయణ, అదేవిధంగా జే నివాస్ ఇద్దరు కూడా కలెక్టర్లుగా పనిచేశారు. గత ప్రభుత్వంలో కీలకమైనటువంటి అధికారులుగా బాధ్యతలు చేపట్టాల్సినటువంటి అధికారులు ఇద్దరు కూడా కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇంకా చాలామంది అధికారులు కేంద్ర సర్వీసులకు దరఖాస్తు చేసుకున్నారు. అదే కాకుండా కేంద్రం నుండి ఎవరు కూడా ఏపీకి రానటువంటి పరిస్థితి. కేంద్ర సర్వీసుల్లో ఉన్నవాళ్ళు
ఎందుకంటే గతంలో పనిచేసినటువంటి నాగులపల్లి శ్రీకాంత్ ఏపీకి రావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కోరినప్పటికీ కూడా ఆయన విముఖత వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఇక్కడ సాగుతున్నటువంటి పరిపాలనా తీరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన ఏ స్థాయికి దిగజారిపోయిందో, ఎంత కక్షపూరితమైన స్థాయికి దిగజారిపోయిందో, ఇప్పుడు సాక్షాత్ ఐపీఎస్లు ఐఏఎస్లు కూడా పని చేయలేనటువంటి పరిస్థితి. ఇప్పటికే కింది స్థాయి అధికారులు ఉద్యోగులపైన అయితే తీవ్ర స్థాయిలో ఒత్తిడి ఉంది. దాదాపుగా 192 మంది డిఎస్పీ, సిఐ, ఎస్ఐ స్థాయి పోలీస్ అధికారులకు పోస్టింగ్ లేకుండా, జీతాలు కూడా రాకుండా కక్ష సాధించినటువంటి నేపథ్యం ఉన్న తరుణంలో ఇప్పుడు ఐపీఎస్లు సైతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, ఐఏఎస్లు సైతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల కాలంలో కొద్ది రోజుల కిందట ఆంధ్రప్రదేశ్కు ఎలర్ట్ అయినటువంటి అమరాపల్లి కూడా మళ్ళీ తెలంగాణకు వెళ్ళడానికి ఇప్పటికే క్యాట్ను ఆశ్రయించారు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా పోస్టింగ్లు ఉన్నప్పటికీ కూడా ఐఏఎస్ అధికారులు ఎవరు కూడా పనిచేయడానికి ముందుకు రానటువంటి పరిస్థితి. కొంతమంది ఐఏఎస్ల పైన ఉద్దేశపూర్వకంగా, శ్రీలక్ష్మి లాంటి వాళ్ళకి ఇప్పటికీ కూడా పోస్టింగ్ ఇవ్వకుండా, చీఫ్ సెక్రటరీ రేస్లో ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ అవ్వాల్సినటువంటి శ్రీలక్ష్మి, ఆ సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి ఇప్పటికీ కూడా పోస్టింగ్ ఇవ్వకుండా కక్ష సాధింపు అన్నది కేవలం ఉద్దేశపూర్వకంగానే కక్ష సాధింపు చేసినటువంటి నేపథ్యం ఉంది. సో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎవరు కూడా పనిచేయలేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి భావన అధికార వర్గాల్లో చోటు చేసుకుంది. ఇప్పటికే తీవ్ర స్థాయిలో పతనం అయిపోయినటువంటి అడ్మినిస్ట్రేషన్ అనేది ఇప్పుడు ఐఏఎస్ల కొరతతో, ఐపీఎస్ల వేధింపుల వలన పూర్తి స్థాయిలో మరింత దిగజారిపోయే పరిస్థితి కనిపిస్తుంది. కవిత. రైట్ సతీష్, థ్యాంక్ యూ.